వృక్షాసురుణ్ణి మారుతి ఎదుర్కోవడాన్ని అంజన మర్చిపోలేకపోతోంది. దానితో మారుతిని భవనం నుంచి బయటికి పంపించకూడదని నిర్ణయించుకుంటుంది. భవనం బయటికి అడుగు కూడా పెట్టనివ్వను. నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా మారుతిని నా కళ్ల ముందు నుంచి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇక్కడ అసురరాజు రావణుడు సత్యం గురించి తెలుసుకోవడానికి అతిబలుణ్ణి పిలుస్తాడు. అక్కడ కేసరికి పంపేశ్వర మహారాజు నుండి ఉన్నట్టుండి ఆహ్వాన సందేశం వస్తుంది. తల్లి దిగుల్ని దూరం చేయడానికి మారుతి భవనంలోనే ఆడుకుంటాడు. కాని అంజన మరలా మారుతి అద్భుతమైన క్రీడాలీలలను చూసి చింతాక్రాంతురాలవుతుంది. ఇక ఇప్పుడు ప్రణామాలు ప్రణామాలు మహారాజా వృక్షాసుర, తమరిక్కడికి ఈ సమయంలో? మహారాజు కేసరిని కలవాలి. వారెక్కడున్నారు? రండి, మీరు కూర్చోండి. నేను మహారాజుకు సూచన అందిస్తాను. అలాగే. వెళ్ళి మహారాజుకి సూచనను అందించండి, వృక్షరాజు విచ్చేశారని. जय राम भक्त हनुमान, जय राम भक्त हनुमान, जय राम भक्त हनुमान। निश्चल प्रेम सुग्रीव अन्नయ్య दिए सुग्रीव को बाल हनुमान। भगत भगत को गया जान, बैर भाव भया अंतर्धान। बाल रूप के हनुमत देवा फिर सचिव रूप में करेंगे सेवा। मुक्ति दिलाए जन्म मरण से, सुग्रीव मिलाए श्री राम चरण से। సుగ్రీవ అన్నయ్య, మారుతికి మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు నిన్ను కలిసినందుకు ఆనందంగా ఉంది మారుతి. కుమారా మారుతి, ప్రణామాలు. మిమ్మల్ని దర్శించుకుని ఆనందంగా ఉంది. ఈ ప్రశాంతమైన రూపము, అందమైన ముఖము, ముఖములో ఉన్న దివ్యమైన తేజస్సు. హే కేసరి నందన, మిమ్మల్ని దర్శించుకుని నేను ధన్యుడయ్యాను. కుమార సుగ్రీవ, మనం తీసుకొచ్చిన బహుమానాన్ని ఇవ్వు. ఇలా చూడు, నేను మీకోసం ఈ అందమైన డమరుకాన్ని తీసుకొచ్చా. ఇది మారుతి కోసమా? ఇది ప్రత్యేకముగా మేము మీకోసం మృదంగపూర్ నుంచి తెప్పించాను. శివభక్తుల నగరం అది. అక్కడ బోల్డ్ అన్ని అందమైన డమరుకాల్ని తయారు చేస్తారు. దీని నాదము కర్ణప్రియంగా ఎంతో బాగుంటుంది. భోలానాథుడు దీని నాదాన్ని విని ప్రసన్నుడవుతాడు. ఇంకా ఇది వారికి అత్యంత ప్రియమైనది కూడా. అయితే మారుతి దీన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాడు. మారుతికి కూడా ఇది బాగా నచ్చింది. వాలి అన్నయ్య ఎందుకు రాలేదు సుగ్రీవన్నయ్య?
కుమారా, తను కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చేవాడే, కానీ మేము వచ్చేసాము. మేమిక్కడికి వస్తే కిష్కింధలో ఎవరుంటారు? అందుకని తను రాలేదు. ఈశ్వర దయ వల్ల మీ సభ విజయంగా సంపన్నం కావాలి. అసురుల ఆటంకం నుండి మన అందరికీ ముక్తి లభించాలి. ప్రణామాలు మహారాజా. కిష్కింధ మహారాజు తన కుమారుడు సుగ్రీవతో విచ్చేశారు. నేను వస్తున్నానని వారితో చెప్పండి. చిత్తం మహారాజా. ఇక నేను బయలుదేరాలి. ఎందుకనో మారుతి లేకపోతే ఆటలో ఆసక్తి కలగడం లేదు. తన అమాయకత్వము, తన నిశ్చలమైన ప్రవర్తన, అలాగే తన విచిత్రమైన శక్తి. మన మిత్రుడు మారుతి అద్భుతము. కానీ 3 రోజులు గడిచాయి. ఎటు మాయమైపోయాడు? కలిసి ఆడటం తరువాత బయటికి కూడా రావడం లేదు. సుసేనా, ఎందుకలా చేస్తున్నావు? వృక్షాన్ని ఎందుకు కదుపుతున్నావు? నేను ఏం చూస్తున్నాను అంటే ఈ చిన్న వృక్షాన్ని కదపడానికి ఎంత శక్తి కావాలి అని. కానీ మారుతి మొత్తం వృక్షాన్నే పీకి పారేశాడు. అది వట్టి వృక్షము కాదు, వృక్షాసురుడు. ఇది ఒక మామూలు వృక్షము. అలాగే నువ్వు మారుతివి కాదు, సుసేనుడివి. నువ్వు దీన్ని ఏమాత్రం కదపలేవు. ఏమైనా చెప్పు దదిముఖ, మారుతి అత్యంత శక్తికి స్వామి. గుర్తుందా మారుతి వృక్షాసురుడిని ఎలా పీకి పారేశాడు అని? నాకు అంతా గుర్తుంది మిత్రమా. కానీ నాకేమనిపిస్తోందంటే మారుతి మనల్ని మర్చిపోయాడు అని. అందుకే తను మనతో ఆడుకోవడానికి రావడం లేదు. సుసేనా, సుసేనా, సుసేనా! ఏమైంది మిత్రమా నలా? ఏమైంది? చాలా దారుణం జరిగింది. మారుతిని రాజభవనం నుండి బయటికి రానివ్వడం లేదు. రాజమాత తన రక్షణ కోసమే అలా చేశారు. ఇది నిజంగా చాలా దారుణము. ఇప్పుడు మారుతి లేకుండా ఆడుకోవడం ఏమాత్రం ఆనందంగా ఉండదు. ఏదో ఒకటి చేయాల్సిందే. ఉపాయం ఉంది దదిముఖ, చాలా మంచి ఉపాయము. నిజమా? అటువంటి ఉపాయం ఏదైనా ఉందా? ఈ నీరు చూస్తున్నావు కదా, ఈ నీటిలో వరుణదేవుడు నివాసం ఉంటాడు. నాకు మా అమ్మ చెప్పింది. స్వచ్ఛమైన మనసుతో ఏదైనా కోరుకుని రాయి మీద రాసి ఈ నీటిలో వదిలేయాలి. అప్పుడు దేవుడు ఆ కోరికను నెరవేరుస్తాడు. అయితే మరి మనం కూడా అలాగే చేద్దాము. పదండి పదండి. భగవంతుడా, మా కోరిక ఏమిటంటే మా మిత్రుడైన మారుతి మళ్ళీ మా అందరితో కలిసి ఆడుకోవాలి. కానీ నాలా మనం ఈ పనంతా దొంగచాటుగా చెయ్యాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. మన నలుగురిది ఒకటే కోరిక అయితే దాచిపెట్టే అవసరమే ఉంది. అందరము కలిసి రాళ్లను జత చేద్దాం రండి. ఆ తర్వాత చేతులు జోడించి ప్రార్థిద్దాము. పద. నీటిలో నివసించే ఓ భగవంతుడా, మా మనసులో కోరికను నెరవేర్చండి. మేము మా మిత్రుడు మారుతిని కలిసేలా చేయండి.
మారుతి, దీనిని ఇలా కాదు, దీనిని ఇలా మోగించాలి. ప్రణామాలు కిష్కింద నరేష, మీకు స్వాగతము. సుఖ సంతోషో వర్ధిల్లు మహారాజు కేసరి. మీరు ఎదురు చూడవలసి వచ్చింది. ఆలస్యమైనందుకు క్షమించండి. ఆలస్యమేముంది మహారాజు కేసరి, మాకు స్వాగతమైతే మీ పుత్రుడి యొక్క చక్కటి చిరునవ్వు పలికింది. మీ కుమారుడు మన అందరికీ లభించడం ఒక అదృష్టము. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు వానర కులానికి గౌరవంగా మారతాడు. కానీ మీ తేజస్వి పుత్రుడి విషయంలో నా కుమారుడు వాలి ఏదైతే దుర్వ్యవహారం చేశాడో దానికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. మీరెందుకిలా మాట్లాడుతున్నారు మహారాజా? మీరు నాకంటే పెద్దవారు, నాకు అగ్రజులు. మీరు నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరము లేదు మహారాజా. అవును, అమ్మ కూడా చెప్పింది, పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు, ఇక చిన్నవాళ్ళు క్షమాపణ కోరుతారు. మీరు నాన్నగారి కంటే పెద్దవారు, మీరు వారిని ఆశీర్వదించాలి. కుమార మారుతి, మీ తల్లి నీకు చక్కటి శిక్షణ సంస్కారము నేర్పుతున్నారు. ఎప్పుడూ వారి ఆజ్ఞకు శిరస వహించాలి. నేను మిమ్మల్ని, మీ నాన్నగారిని, మీ అందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. కానీ వాలి మీ పుత్రుడి పట్ల వ్యవహరించింది చాలా తప్పు. మహారాజా, తనొక బాలకుడు. వారి మాటలను మీరు మనసులో పెట్టుకోకూడదు. అయినా అది ఒక పోటీ మాత్రమే కదా. కానీ ఆ పోటీ కారణంగానే కదా మీ కుమారుడి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దానికి నాకు చాలా బాధగా ఉంది. బాధ ఎందుకు మహారాజా? ఆ పోటీ వల్లనే కదా వృక్షాసురుడు మరణించాడు. ఆ కారణంగా యువరాజు వాలి ధన్యవాదాలకు పాత్రుడు. మహారాజా కేసరి, ఈ మాట చెప్పి నా మనసులో బాధని దించేశారు. మహారాజా, శత్రుత్వము విరోధము కోసము ఈ ప్రపంచంలో దానవులు, దైత్యులు, రాక్షసులు ఎంతోమంది ఉన్నారు. మన వానరులు, వృక్షికులం వారు కలిసి ఎన్నో గొప్ప కార్యములు చెయ్యాలి. ఏమైంది కుమార మారుతి? దేని గురించి ఆలోచిస్తున్నావు? నాన్నగారు, మారుతి కూడా చాలా పెద్ద పెద్ద పనులు చెయ్యాలి కదా. కుమార మారుతి, మీరు ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద పనులే చేస్తున్నారు. అవును కుమారా, నేను బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను లేని సమయంలో ఇక్కడంతా క్షేమంగా ఉండేలా చూసుకునే బాధ్యత నీకే ఉంటుందిగా కుమారా. ఇక్కడి రాజు, సేవకుడు, సంరక్షకుడు అన్నీ నువ్వే అవుతావు.
నాన్నగారు, మారుతి తన తల్లికి అలాగే తన మిత్రులందరికీ ఈ డమరుకాన్ని చూపించి రావచ్చా? వెళ్ళిరానా నాన్నగారు? వెళ్ళిరా నాయనా. ఉన్నట్టుండి ఈ సభ కోసం ఏర్పాటు చేశారు. అసురుల ఉన్మాదం మరింత రెట్టింపైందా? అవును. మారుతి, ఇక్కడే కదా కూర్చోపెట్టి వెళ్ళాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ భవనం నుండి బయటికి వెళ్ళలేదు కదా? మారుతి, డమరకు మంది డమ్ డమ్ డమ్. మారుతి అన్నాడు బం బం బం. మారుతి అన్నాడు బం బం బం. అమ్మా, ఇలా చూడు, ఈ డమరకం చాలా అందంగా ఉంది కదా. దీన్ని నాకు సుగ్రీవన్నయ్య వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. సరే, దీన్ని తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చుని దీనితోనే ఆడుకో. అన్నట్టు అమ్మా, నాన్నగారు వాళ్ళ ముందు మారుతిని ఎంతగానో పొగుడుతున్నారు. మారుతి వృక్షాసురుణ్ణి చంపేశాడు అని. నేనే ఆయనకి చెప్పాను, మారుతి గురించి మారుతి ముందే గొప్పగా మాట్లాడొద్దని. వారికి అర్థం కావడం లేదు. నేను మారుతికి వీటి అన్నిటి నుంచి దూరంగా ఉంచాలనుకుంటే వీరింకా ప్రోత్సహిస్తున్నారు. ఇలా చూడు కుమారా, ఇక నుంచి ఈ భవనం నుంచి నువ్వు బయటికి వెళ్ళకూడదు. మారుతి, బయట ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు? అందరూ మంచివాళ్ళుండరు. నీ గురించి మంచిగా ఆలోచించరు. నీ పొడవైన జుట్టుని చూసి ఈర్ష్యపడేవాళ్లు కూడా ఉంటారు. నీకు చెడు చేయాలని అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ అమ్మా, అసలు ఈర్ష్య అంటే ఏంటి? ఈర్ష్య అంటే ఓహో, నువ్వింకా చాలా చిన్నవాడివి, నీకప్పుడే అర్థం కాదు. పెద్దవాడివి అవుతావు కదా, అప్పుడు అంతా అర్థమవుతుంది. ఇక నేను వెళ్తాను. భోజనానికే ఏర్పాటు చేయాలి. కానీ నువ్విక్కడే ఉండాలి. మిత్రమా, ఇప్పుడు నేనేం ఆడుకోవాలి? మారుతికి నువ్వే ఏదైనా చెప్పాలి. మిత్రమా, మనం ఏం చేద్దాం? ఈ అసురులు ఎంతో ఉన్మాదం సృష్టిస్తున్నారు. మొత్తం అంతా అల్లకల్లోలం చేస్తున్నారు. యజ్ఞాలలో ఎముకలు రక్తాన్ని వేస్తున్నారు. వీటన్నిటి గురించి విచారణ విమర్శలు చేయడానికే మనందరినీ సభకు పిలిపించారు. వీటన్నిటినీ ఎలాగైనా ఆపాలి మహారాజా. మరి సుగ్రీవుడు కూడా మనతో పాటు సభకు వస్తున్నాడా? లేదు.
సుగ్రీవుడికి మారుతి అంటే ఎంతో ప్రేమ. అందుకే తను నాతో పాటు వచ్చాడు. సుగ్రీవుడి నిశ్చలమైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వెళదామా? మీరు మీ భవనం రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు కదా. కొద్ది రోజులుగా ఇక్కడ భయంకరమైన అసురుడు తిరుగుతున్నాడని తెలిసింది. అతని పేరు చక్రాసురుడు. చక్రాసురుడా?